ముందుగల మన తెలుగు వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. జరిగి ముచ్చట తప్పకుండా నేరి ఇన్నాక నేను తప్పు చెప్తే బరాబర్గా మీకు నచ్చినట్టు కామెంట్ పెట్టు, నష్టం లేదు. నేను చెప్పిన ముచ్చట తప్పు అయితే బరాబర్గా కామెంట్ పెట్టు, మరోసారి చెప్తున్నా. కానీ ఇనేరు ఎక్కువసేపు ఏం చెప్పని జరసేపు చెప్తా. రైతుల భూములపై కాంగ్రెస్ నేతల కన్ను. బా, కాంగ్రెస్ వాళ్ళు ఎంత దుర్మార్గంగా తయారయ్యారేమే అని అనేది ఓలంటారు. ఈ మాట ఒక నిత్య సత్యవంతుడు ఎడ్డి పిల్లగాడు అంటుండికి ఈ ముచ్చట. ఎవలి ఎడ్డి పిల్లగాడు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముద్దుల కొడుకు కేటీఆర్ అంటున్నాం ముచ్చట. బారాస కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపణ. ఈ బారాస ఏందో తెరాస ఏందో, తెరాస ఎక్కడ పోయిందో బారాసను పట్టుకొచ్చారు. కానీ రైతుల భూముల పైన కాంగ్రెస్ కన్నంట. నేను ఏ ఒక్క రైతు దగ్గర భూమి గుంజలేదు. కాంగ్రెస్ వాళ్ళు మీరు ఎట్లా తీసుకుపోతారు? మేము ఒకవేళ ఫార్మా కంపెనీల కోసం భూములు ఇస్తే, భూములు గుంజుకుంటే వాళ్ళకి భూములు ఇచ్చినాం, మళ్ళీ ఆ భూముల మీద మీకు కన్ను పడ్డదని అంటారు. అవునా? వీళ్ళంతా ఒక తల్లి పిల్లలే కాకుండా వస్తున్నా ప్రజలారా. ఇప్పుడు వాళ్ళైనా వీళ్ళైనా కానీ ఎవడైనా కానీ రైతుకు మేలు చేసిన ప్రభుత్వం ఎవడని ఉన్నాడా? రైతుల భూములు గుంజుకుంటున్నారంట. ఈయన గుంజుకున్న భూముల ముచ్చట చెప్తా, జర్ర ఎక్కువ చెప్పి ఏం చెప్పాను. అబద్ధం ఆయన్ని అతికినట్టు ఉండాలి. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పేరు మీద వాసవోనికి, వెస్టర్నోనికి, అరవింద్ అనే సంస్థకు, మలవతేంది ఫినిక్స్, రాజపుత్రనం, వీళ్ళందరివి రియల్ ఎస్టేట్ కంపెనీలు. ఈ కంపెనీలకు బాసవోడు, వీళ్ళకు పర్మిషన్ ఇచ్చిన దొంగలు లుచ్చ ఓడు కావచ్చు. వీళ్ళు కాకుండా వచ్చిన వీళ్ళు వెనకంగా ఉన్నది మొత్తం కేటీఆర్ కాదా? మరి మళ్ళీ వాళ్ళనేమో రైతుల ముచ్చట చెప్తుండే కేటీఆర్. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఆదివాసుల భూముల జోలికి పోయిన దరిద్రుడు ఎవడంటే అది నువ్వు, మీ అయ్యా. ఈ ముచ్చట అబద్ధమా? ఆదివాసుల భూముల మీద కూడా కన్నేస్తిరి. ఒక్కొక్క ఊరిలో 100 ఎకరాల భూములు బోర్డు పెడితే పత్తలే కూడా వీక్తిరి. ఇవాళ ఆ భూముల కాడికి కూడా పోవాలంటే గిది పడుతుంది ఒక్కొక్కరికి. అమ్మ ఆ భూములు పోతాయంట గవర్నమెంట్ వాళ్ళ. కానీ మొత్తం రాష్ట్రం వైజ్గా 15,000 ఎకరాల భూమి, అంతేనా? 15,000 ఎకరాల భూమిని రైతుల కానించి గుంజుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది కాదా ప్రజలారా? మళ్ళీ ఈ భూమిని ఏమైనా గుంజుకొచ్చిన రేవంత్ రెడ్డి అంటే ఈయన గుంజుకొచ్చింది లేదు. ఎడ గుంజుకొచ్చిండు చెప్పు. రేవంత్ రెడ్డి సప్పుడు సరి ఏది ఉండదు. ఈడీ ఎక్కడ పోతాయో, సిబిఐ ఎక్కడ పోతుందో, ఇవన్నీ ఏమైనా చెప్పుకుంటాం తప్పితే మరో ముచ్చట్లేదు. ఇంకోటి ఇవాళ ఇచ్చిర్రు, శివబాలకృష్ణ అంటోరు ముచ్చట ఇచ్చిర్రులా. ఈ శివబాలకృష్ణ అంటోడు దీని వెనుక ఉన్న దొంగ ఓళ్ళు కావచ్చు. అది అక్షరాల 100కు 200% కేసీఆర్ కేటీఆర్ వాళ్ళే. ఆయనకి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు రైరా అనే ఒకటి ఉంటుంది కదా, దానికి పర్మిషన్ ఇచ్చింది ఈ కేటీఆర్ కేసీఆర్ కాదా? ఆయన గడియారాలు చూడుర్రి ఆయన ముచ్చట. శివబాలకృష్ణ ఆస్తులపై ఈడీ నజర్. హైదరాబాద్లో పలు చోట్ల సోదాలు. స్థిరాది సంస్థలో క్విడ్ ప్రోకో అంట కోణంలో ఆరా. అవినీతి నిరోధక శాఖ ఏసీబీ 84 లక్షల నగదుతో పాటు 32 లక్షల విలువైన 86 చేతి గడియారాలు దొరికినట్టు ఈయన దగ్గర. 86 చేతి గడియారాలు దొరికి, ఒక్కొక్క గడియారానికి 32 లక్షల విలువ ఉందంట. ఎవని సొమ్ము కావచ్చు రావో దరిద్రులారా, ఇది ఎవని సొమ్ము? మరి దీని గుంజి ఏడనన్నా ఏ ఒక్క పేదోనికి పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ గుంజి గుంటెడు భూమి గంటెడు భూమి ఎవరికన్నా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? అందుకోసమే ముందుగా నేను చెప్పిన, మీరంతా ఒక తల్లి పిల్లలే. పక్క ఆస్తులు పంచుకునే కాడ కాంగ్రెస్కు భాగమే, బీఆర్ఎస్కు భాగమే, బీజేపీకి భాగమే. అంతిమంగా లాస్ అయ్యేది జనాలు. ఇది అబద్ధమా? ఎంత ముద్దుగా రైతుల భూములు గుంజుకుంటేందుకు కాంగ్రెస్ పార్టీ గుంజుకుంటే, కాంగ్రెస్ పార్టీ గుంజుకుంటుంది వాస్తవమే. కానీ మీరేదో దానం చేసినట్టు మాట్లాడితే ముచ్చట పాడైపోను. ఊర్లల్లా మేము అప్పుడు ఏమిటి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరానికి ₹1 కోటి దాకా పోతున్నాయి. 80 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 70 లక్షల వరకు పోతున్నాయి భూములు అని చెప్తిరి. పోయినాయి.
కానీ మీరేం చేసిరు? ఈ ఫార్మా కంపెనీలకు లేకపోతే ఐటీ పార్కులను లేకపోతే ఆ పార్కులో ఈ పార్కులో అని ఫలాని కాడ ఏరియాలో లావైన పట్టాల భూములు ఉన్నాయి, దళితులు ఉన్నాయి, ఎస్సీలు ఉన్నాయి, ఎస్టీలు ఉన్నాయి, బీసీలు ఉన్నాయి, అగ్రవర్ణాలు ఉన్న కొంతమంది పేదల భూములు కూడా ఉన్నాయి. ఈ భూముల కాడికి పోతే ఏమంటట్లేదని ఆ భూములలో జెండా వాత్తిరి బోర్డు పెట్టంగానే ఆ భూమికే కాదు ఆ చుట్టుపక్కల 4 ఊర్ల పెట్టు, అక్కడ ఒకడు ఉత్సవోజ కాలం లేదు. ఇక భూములు కొందామంటే భయం అవుతుంది, పాడైపోను. చెప్తిరి ఓ దిక్కు ఈ చేతితోటేమో ముద్దుగా చెప్తివి, ఈ చేతితోటే గుంజుకుంటివి. గుంజుకోలేదా? గుట్టుగా సంసారం చేసుకుంటూ తీసుకొచ్చి బయట వేసినట్టు చేసి పెడతీవి. ఇవాళ ఎవడన్నా 20 లక్షలకు ఎకరం అన్నట్టు కూడా లేదు. ఇప్పుడు పాడైపోయినా లావైన పట్ట భూములు అవన్నీ పేదోళ్ళ భూములే కదా. మరి పేదోళ్ళ భూములు గుంజుకోలే మీరు? పేదోళ్ళ భూములు గుంజుకోవడం వల్ల ఏక నెంబరు, మళ్ళీ ఈయన కన్నేసిన అని చెప్పడం వల్ల మళ్ళీ ఏక నెంబరు. గట్టి ఎవడన్నా దొంగో లంగో ఏసీబీ రైళ్లలో సిఈడి రైళ్లలో దొరికింది అనుకో, గూడెం మైపాలరెడ్డి ముచ్చట ఎంతవరకు వచ్చా? ఇవన్నీ గాలికి వదిలేయవలసిందే. పేపర్లు ఇస్తానికి ఎక్కడ వస్తాయి, మాలాంటి చెప్తానికి ఎక్కడ వస్తాయి, కానీ మీరు మాత్రం ఆచరించి పాడుగారు. మళ్ళా చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, దూరేడి మొత్తం ఫలాని కొంపలు అన్నట్టు కథల పడుతుందుకు ఏక నెంబర్ ఉంటారు. ఇంక ఎంతగానో ముంచుతారు జనాలని. 10 ఏళ్ళు ముస్తి పోతివి. ఇవాళ ఈయన చేతిలో పెడితివి. ఈయన ఏమాయారు ఇంకటంటే మున్పటి ఆడే అంటుండు. ఈయన ఏమంటున్నట్టు ఆడు మొత్తం అప్పసప్పు చేసిపోయి పాడేయండు, ఆయన అప్పులు కట్టలేక వస్తున్నాను ఈయన అంటుండు. అది కూడా వాస్తవమే. నువ్వు చేసిన అప్పులకు మిత్తి కడతానికే సాహెబ్ సంసారం బియ్యమ్మ బురకకే జరిపాయన్నట్టు నువ్వు చేసిన అప్పుల మొత్తానికి మిత్తి కడతానికి తెలంగాణ ప్రజల కష్టం మొత్తం రక్తం మొత్తం ఏమంటే చెమట రూపకం చేసి ఇస్తే ఆ మిత్తిలు కట్టుకుంటే బతుకున్నారు. చలో మీరు తీసుకున్న భూములు, మీరు గుంజిన భూములు, మీరు కబ్జా పెట్టిన భూములు ఈ రేవంత్ రెడ్డి గుంజుకొస్తాడు. ఇలా గుంజుకరాడు, నువ్వు ఇయ్యవు. సరే మీరు తెలియటుంటే ఆ బీజేపీ వాళ్ళకన్నా వాళ్ళకన్నా పాడైపోను, వాళ్ళకన్నా శివదానం వచ్చి వాళ్ళన్న పోయి అట్టెట్టంటారా అంటే వాళ్ళు నాశనం అయిపోను, వాళ్ళ కమిషన్ ఎప్పుడు వస్తుందని వాళ్ళు చూసే వచ్చింది. ఇక ఎవడు బాగుపడతారు ఈ తెలంగాణని? ఏం చేసి పాడవుతారు? జర మా అమ్మగాని కేటీఆర్, నువ్వు ఈ పేపర్ స్టేట్మెంట్లల్లా నీతులు చెప్పే ముచ్చట చెప్పకే పాడే అన్ని బూతులు వచ్చి పాడైతాయి. నువ్వు నీతులు చెప్పితే జనాలకు బూతులే వస్తాయి. నీతులు ఒకటి చెప్పాలి, నిజంగానే సత్యంగా బతికినోడు, సత్యమైన పని చేసినోడు, సత్యంగా ఉన్నోడు చెప్పాలి. నువ్వు చేసే మొత్తం అన్ని 2 నెంబర్ దందలేనా? నువ్వు 2 నెంబర్ దందాలు చేసి నీ సోపతకాలు అసంటలేనా? నీ పంచాయతీలు చెప్పాలంటే పొద్దుకి నాకు చెప్పినా కానీ వస్తుంది పాడైపోను. ఫోన్ ఛార్జింగ్ కొడతావలసిందే కానీ నీ ముచ్చట మాత్రం వస్తుంది. అవునా కాదా ప్రజలారా? రైతుల భూములు గుంజుకుంటున్నారంట. ఈయన రైతులకు దానం చేసి పెట్టిండు. ఎకరాల కొద్దిగా భూమి మీద దాచి పెడితే ఈయన ఇస్తే వీళ్ళు గుంజుకుంటున్నారంట. వాళ్ళైనా మీరైనా అంత కాదే పని పాడైపోను. ఎంతసేపటికి జనాలను ఎట్లా చేయబెట్టాలి, జనాలను ఎట్లా ముంచాలి, ఇంతకు మించింది ఏమైనా ఉందా ప్రజలారా? నేను చెప్పిన ముచ్చట ఏమైనా తప్పు ఇంటి చెప్పురి. వీడు ఈ శివబాలకృష్ణ అంటోని పైన ఏది అప్పుడు దాడి చేసిరు కదా ఎక్కడ ఈయన ముచ్చట. శివబాలకృష్ణ పైన అప్పుడు దాడి చేస్తే 2024లో ఏసీబుల్ దాడులు చేస్తే దగ్గర 200 కోట్ల పైననే ఆస్తులు దొరికినాయంట. 200 కోట్ల పైన విలువైన ఆస్తులు దొరికినాయి ఆయన దగ్గర. మరి ఆ కోట్లను గుంజుకరాదు మా అమ్మగాని మీ దండం పెడతాం. ఆ 200 కోట్లకు పైననే అవి అధికారికంగానే, ఇంకా అనధికారికంగా ఎన్ని పాడైనాయో. మరి ఆయన 2024 అరెస్ట్ చేసిరు. మరి ఆ సొమ్ము అంతా ఏడికెళ్ళి వచ్చింది? మరి ఆయనకి పర్మిషన్ ఇచ్చినోడు వాడు. సరే మేమేమైనా బ్యాంకులో పాడైపోను, ఒక లోన్ పోదామంటే 12 రకాల ఏంటివి, ఇది తీసుకురా ప్రూఫ్లు, అవి తీసుకురా, ఏమున్నాయి ఏం కథ అని అడుగుతారు. కుల సర్టిఫికేట్, ఆదాయం సర్టిఫికేట్, నువ్వేం పని చేస్తావు, మళ్ళీ ఎట్ట తీరుతావు అప్పు, గిసోడు ముచ్చట్లు ఆడతారు. గిసోడు లంగల దొంగలు బాగా నమ్ముతారు. అంటే వీళ్ళకంటే పెద్ద లంగల దొంగలు మీరు కాబట్టినే ఆ పని చేస్తారు. అవునా కాదా ప్రజలారా? మనం ఏంటన్నా 10,000 రూపాయలు అప్పుకు పోతే 90 రకాల కారణాలు అడుగుతారు. మళ్ళీ ఎట్లా తీరుస్తామని అడుగుతారు. మరి వీళ్ళకు పర్మిషన్ ఎట్టిస్తారో నాకు అర్థం కాదు. ఎవడన్నా ఇల్లు కట్టుకుందామంటే మనకు పర్మిషన్ కావాలి. మరి వీళ్ళు గింద పెద్ద వెంచర్లు చేసుకుంటా గిన్ని భూములు గుంజుకుంటా ఉంటే వీళ్ళకి పర్మిషన్ ఇచ్చినోడు వాడు. వీళ్ళు వెనకంగా ఉన్నది వీళ్ళు కాదా? నేను చెప్పిన ముచ్చట తప్ప అయితే మీకు నచ్చిన రకం కామెంట్ పెట్టరు ప్రజలారా. నేనైతే బాధపడ ఉన్నది ఉన్నట్టే చెప్పిన అనుకుంటున్నాను నేనైతే. ఇక ఉంటా మరి.